హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. పిల్లలు లంచ్ బాక్స్‌లోకి ఏం ప్రిపేర్ చేయాలో తెలియనప్పుడు, అస్సలు కూరగాయలు కూడా ఇంట్లో ఏం లేనప్పుడు, ఈ సింపుల్ రెసిపీ అయితే చేసి పెట్టండి. రెసిపీలోకొచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు రైస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్స్ రైస్‌కి చెప్పాననమాట. ఇందులోని తాలింపు గింజలు, కొంచెం మినపప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. రైస్‌లోకి చాలా బావుంటాయన్నమాట. ఇవి కొంచెం యాడ్ చేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్‌లోకొస్తే గనక బావుంటాయి. పప్పులన్నీ కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. లేదా 2 మీడియం ఆనియన్స్‌నైనా కట్ చేసుకొని సన్నగా యాడ్ చేసుకొని ఇవి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఎక్కడ కూడా మాడిపోకుండా ఈవెన్‌గా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంత కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది కూడా మనకి రైస్‌కి బాగా వస్తుందనమాట. ఇంట్లో అసలు కూరగాయలు ఏమీ లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్‌లో హడావిడిగా ఏం చేయాలో తోచినప్పుడు ఈ రెసిపీనైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా బావుంటుందనమాట. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను చూపించే మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. సింపుల్‌గా అయిపోతుంది. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే కొంచెం అంతా గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. వీలైతే గరం మసాలా కాకున్నా కూడా మీరు ఇక్కడ సాంబార్ మసాలా యాడ్ చేసుకున్నా కూడా పర్లేదు. అన్ని మసాలాలు కూడా మీ రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. నేను 2 కప్స్ రైస్‌కి సాంబార్ పొడి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఫుల్‌గా. సో, ఇవన్నీ యేసుకొని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని యాడ్ చేసుకోండి. మసాలా అంతా కూడా మాడిపోకుండా ఉంటుంది. వన్స్ యాడ్ చేసుకున్నాక ఉల్లిపాయకంతా కూడా కలిపేసిన తర్వాత ఉడికిచ్చి చల్లారి పెట్టుకున్న రైస్‌ని కూడా యాడ్ చేసేసుకొని, రైస్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, వెంటనే రైస్ అంతా కూడా కలిపేసుకుంటే మసాలా అనేది మనకి రైస్‌కి మంచిగా పడుతుందనమాట. ఈ విధంగా అయితే పిల్లలు లంచ్ బాక్స్‌లోకి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీగా ఉంటుందనమాట. అంతేకాకుండా ఎప్పుడైనా ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా ఇలా వేడి వేడిగా చేసుకొని తినండి. కర్రీస్‌తో పని లేకుండా చాలా సింపుల్‌గా, క్విక్‌గా 5 మినిట్స్‌లో అయిపోతుందనమాట. ఈ రైస్ రెసిపీ చాలా సింపుల్ అనమాట. ఈ విధంగా రైస్ అంతా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఫైనల్‌గా దీని మీద కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారైతే ఈ రైస్ రెసిపీని మీ అందరూ కూడా డెఫినెట్‌గా ట్రై చేయాలని నేను చెప్తాననమాట. ఫైనల్‌గా ఇలాగ కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని వేడి వేడిగా అయినా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా రైస్ ఒక్కటే తినలేము అనుకున్న వాళ్ళకి వడియాలు కూడా వేయించుకొని, పక్కన నంచుకొని తింటూ ఉండండి. చాలా అంటే చాలా బావుంటుందనమాట. చూసారు కదా! చాలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా అయిపోతుందనమాట ఈ రైస్ రెసిపీ. మసాలా రైస్ రెసిపీ అనమాట. ఎవరికైనా నచ్చితే గనక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్